పంచాయతీలో వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన గూడూరు మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్స్ కౌన్సిలర్స్. కోఆప్షన్ మెంబర్ పుట్టపాసం రామాంజనేయులు, 7వ వార్డు కౌన్సిలర్ ఎం రత్నమ్మ, శ్రీ తిమ్మగురుడు స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎస్ఈ భాస్కర్, వీరితో పాటు 300 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి కోడుమూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఫోటో దిగండి, ఫోటో ఫోటో ఓకేనా. పాండు పాండు రమేష్ రమేష్ లైన్ లో ఉండండి అందరూ. లైన్ లో కొంచెం అంజనా కొంచెం మావ కనపడండి. వాసు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 3 వైఎస్ఆర్ పార్టీ టీడీపీలో చేరడం జరిగింది. కౌన్సిలర్లు కూడా కౌన్సిలర్ మెంబర్లు చేరడం. కౌన్సిలర్ 7వ వార్డు కౌన్సిలర్ ఎం రత్నమ్మ, కోఆప్షన్ మెంబర్ రామాంజనేయులు, కౌన్సిలర్ కూడా చేరినారు. కాబట్టి ఈ చేరడం
నా ఉద్దేశం ఏమిటంటే గతంలో నుంచి 300 మంది వచ్చినారు మొత్తము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా అభివృద్ధి చేశారు. గతంలో మున్సిపాలిటీలో కూడా కర్ణాకర్ ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరిగింది. గత ఈ 3 సంవత్సరాలు వైసీపీ వచ్చిన కానీ గూడూరు శూన్యము. మేము మీటింగ్లో ఎంత అడిగినా కూడా దాన్ని శూన్యం జరిగింది. గతంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తన సొంత ఖర్చులతో గూడూరులో అభివృద్ధి చేశారు. రైతులకు కూడా నీళ్లు పాకించాడు. ఆ ఉద్దేశంతో మాకు ఎందుకంటే మాకు విష్ణువర్ధన్ రెడ్డి గతంలో నేను ఎప్పుడు ఉన్నప్పటి నుంచి మాకు ఊళ్ళో బాగా పరిచయం అభివృద్ధిలో ఈయనకి సాటి లేరు. దాని ఉద్దేశంతోనే ఈయనైతేనే గూడూరుని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో విష్ణువర్ధన్ రెడ్డి గారికి గడిచిన వైసీపీ అధికారంలో ఏ పని అభివృద్ధి జరగలేదు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన అభివృద్ధి జరుగుతుందని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. అందుకోసమే పార్టీ విష్ణు ఆధ్వర్యంలో చేరుకున్నాను. జై విష్ణు, జై విష్ణు, జై విష్ణు. కృష్ణ కృష్ణ కొంచెం అటు 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 ఉండు బాస్. రైట్ తీస్తున్నా అన్నా రెడీ. ఓకే కొంచెం ఇట్లా ఇట్లా రైట్. జరండి 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 బ్యానర్ కదా అట్లా చేయి మామ చేయి మామ. రైట్ బా మా వార్డులోనే సమస్యలన్నీ అదే మీ సహకారం ఉంటే మేము అభివృద్ధి చేస్తాం. నాయకత్వం, నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం. హలో అన్నా పేరు ఇప్పుడు